మీకు ట్రంప్ పై ఏ మాత్రం కోపం ఉన్నా ఇది మీకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ వీడియో, స్పెషల్లీ ఇన్ 2025. తనకి నోబెల్ శాంతి బహుమతి కావాలని 8 యుద్ధాలని ఆపానని గతంలో చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు కదా. నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు, బట్ ట్రంప్ కాదు, వేరొక ఆవిడకి ఇచ్చారు. ట్రంప్ కి ఎందుకు ఇవ్వలేదన్న దానికి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే కమిటీ మెంబర్ ఉంటారా, తన కామెంట్స్ ని కూడా మీరు వినాలి. అండ్ ఇంట్రెస్టింగ్ గా నేను మీకు చెప్పాను కదా, గోల్డ్ అలాగే సిల్వర్ ఈటీఎఫ్ లో పెడుతున్నప్పుడు ఐఎన్ఏవి చెక్ చేసుకోండి, చాలా ప్రీమియం లో ఉన్నాయి సిల్వర్ కి సంబంధించిన ఈటీఎఫ్ ధరలు అని. కొటాక్ మ్యూచువల్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నీలేష్ షా గారు చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ చేశారు. సిల్వర్ పరంగా 10 నుంచి 12% దగ్గరగా మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే సిల్వర్ కంటే ఈటీఎఫ్ ధరలు ఎక్కువ ఉన్నాయని. దీనికి ప్రధానమైన కారణం బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఉంటున్న డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అనేది ఎప్పుడూ కనిపిస్తుంటుంది. దీంతో పాటు ఫిజికల్ డెలివరీ రిలేటెడ్ గా గోల్డ్ పరంగా కూడా కన్స్ట్రైంట్స్ కనిపిస్తూ ఉండడం, అవుట్ సైడ్ ద మార్కెట్ లో కూడా ఉంటున్న ఇంటర్నేషనల్ ధరల కంటే కూడా ఎక్కువగా సిల్వర్ ట్రేడ్ అవుతుందని, దీన్ని బేస్ చేసుకుని ఈటీఎఫ్ లు కూడా ఎక్కువలో ట్రేడ్ అవుతున్నాయని కొంటున్న వాళ్ళు జాగ్రత్త పడాలి. కమింగ్ టైమ్స్ లో ఒకవేళ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ మిస్ మ్యాచ్ ఈజ్ అయితే ఇప్పుడు ఏదైతే 10% 12% ఎక్స్ట్రాగా ట్రేడ్ అవుతున్నాయి ఈటీఎఫ్ లు, అవి కూల్ ఆఫ్ అవుతాయని. ప్రీమియమ్స్ డజంట్ లాస్ట్ లాంగ్, దేర్ కాస్ట్ రిమైన్ ఫర్ ఎవర్. ఆ ఎక్స్ట్రా ప్రీమియం ఉందో అది ఎప్పటికీ ఉండదు, కానీ మీరు కొంటున్న ధర ఏదైతే ఉంటుందో అది నిలిచిపోతుంది, కొనే వాళ్ళు జాగ్రత్త అని తను చెప్పడమే కాదు. ఇవాళ మార్నింగ్ వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొటాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈటీఎఫ్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్స్, సిల్వర్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ని దాంట్లో వచ్చే లంసమ్ డబ్బుల్ని సస్పెండ్ చేశారు. ఎందుకంటే అలా చేయకపోతే రీటైలర్స్ డబ్బులు పెట్టేస్తే మ్యూచువల్ ఫండ్స్ కదా సరైన ధరలో కొంటాయనుకొని ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టే డబ్బుల్ని ఈటీఎఫ్ లోనే. కాబట్టి ఇప్పుడు ఈటీఎఫ్ 10-12% ఎక్కువ ధరలో ట్రేడ్ అవుతూ ఉంటే అన్నెసరిగా రీటైలర్స్ ట్రాప్ లోకి వెళ్తున్నట్టు. కాబట్టి ఆ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చే డబ్బుల్ని సస్పెండ్ చేస్తున్నట్టు, లంసమ్ డబ్బుల్ని సస్పెండ్ చేస్తున్నట్టు కొటాక్ వాళ్ళు డెసిషన్ ని తీసుకున్నారు. అండ్ అలాగే యుఎస్ ఇండియా రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ని మనం మాట్లాడుకోవాలి. అక్కడ ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ బెసెంట్ ఇండియా పరంగా చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. అవేంటో కూడా నేను మీకు నెక్స్ట్ ప్లే చేసి వినిపిస్తాను, దాని మీనింగ్ ని కూడా చెప్తాను. దీంతో యుఎస్ ఇండియా పరంగా ఉంటున్న ఇష్యూ, ట్రేడ్ ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుందా అని ఒక పాజిటివ్ హోప్స్ అయితే రైజ్ అవుతున్నాయి. దీని స్టేట్మెంట్స్ చేసేంత వరకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ తను కాన్ఫిడెంట్ గా రానున్న వారాల్లో కొన్ని నెలల్లోనే ఇండియా యూతున్నారు. వాటిని ఏంటో తెలుసుకుందాం, ఎందుకంటే అది జరిగిందంటే ఇండియాకి చాలా పాజిటివ్, స్టాక్ మార్కెట్ కి ఇంకంతకంటే ఎక్కువ పాజిటివ్. ఈ వార్తలతోనే ఇవాళ సడన్ గా మార్కెట్ ఒక టైం లో పెరిగింది. ఇది జాగ్రత్తగా గమనించాలి స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు స్పెషల్లీ. అండ్ యుఎస్ సైడ్ నుంచి రాయబారి ఇండియాకి వస్తున్నారని ట్రేడ్ డిస్కషన్స్ పరంగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నరేంద్ర మోడీ గారి ట్వీట్ చూసారా, కమింగ్ వీక్స్ లో ట్రంప్ ని కలవబోతున్నాను ఎలా కూడా చెప్తున్నారు. వీటి గురించి మాట్లాడుకుంటూ కమింగ్ టైమ్స్ లో ఉంటున్న మార్కెట్ ఈవెంట్స్, మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్, ఇతర ఇంపార్టెంట్ అప్డేట్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. నిన్న చెప్పాను కదా, సిల్వర్ అన్నెసరీగా ప్రీమియం ఉండాల్సిన ధర కంటే ఎక్కువ అయిపోయింది ఈటీఎఫ్ లో. 10%, 12%, 18% దగ్గరగా కూడా ఎక్కువగా ఈటీఎఫ్ లు కొన్ని ఐఎన్ఏవి కంటే ట్రేడ్ అవుతున్నాయని. ఇన్ఫాక్ట్ ఇదే స్టేట్మెంట్స్ చేస్తున్న నీలేష్ షా గారు 10%, 12% దగ్గరగా ఎక్కువగా ధరలుంటున్న ఈటీఎఫ్ ది స్పాట్ సిల్వర్ కంటే కూడా. కాబట్టి ఈ టైంలో ఈటీఎఫ్ ఎలాగో వాళ్ళు ఆపలేరు, కానీ మ్యూచువల్ ఫండ్లే ఆపగలరు. స్పెషల్లీ ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఏవైతే మ్యూచువల్ ఫండ్స్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ అని మీకు కనిపిస్తుంటాయి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని, అవి డబ్బులు తీసుకొచ్చి పెట్టేదే ఈటీఎఫ్ లో. సో ఈటీఎఫ్ ఎలాగో ఆపలేనప్పుడు ఫండ్ ఆఫ్ ఫండ్స్ నైనా వాళ్ళు ఆపగలరు కదా. మ్యూచువల్ ఫండ్స్ ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆపగలరు కదా. అదే కొటాక్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చేస్తున్నారు. అధికమైన ధరల్లో ఈటీఎఫ్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళి ఆ ఈటీఎఫ్ లో డబ్బులు పెడితే హయ్యర్ ప్రీమియం లో ప్రజలు కొనాల్సి ఉంటుంది. అండ్ ఏవైతే ప్రీమియమ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎక్కువ కాలం ఉండవు. ప్రీమియమ్స్ డజంట్ లాస్ట్ లాంగ్, కానీ ఏదైతే కొంటున్నారో ఆ ధర మిగిలిపోతుంది. కాస్టింగ్, బయింగ్ కాస్ట్ అనేది అలానే ఉండిపోతుంది. కాబట్టి ఫండ్ ఆఫ్ ఫండ్స్, సింపుల్ గా చెప్పాలంటే సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ని కొటాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు హాల్ట్ చేయడం జరిగింది, ఆపడం జరిగింది. సో నిన్నటి వీడియోలో నేను క్లియర్ గా మెన్షన్ చేశాను, ఐఎన్ఏవిని ఎలా చెక్ చేసుకోవాలి, మనం కొంటున్నది సరైన ధరేనా కాదా అని, ఎలా చూసుకొని కొనాలని. గోల్డ్ ఈటీఎఫ్ లు కొంటున్నా, సిల్వర్ ఈటీఎఫ్ లు కొంటున్నా, నిఫ్టీ ఏ ఈటీఎఫ్ కొంటున్నా సరే, ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ అయితే చాలా ఇంపార్టెంట్. వాటిలో చాలా ప్రీమియం ఉంటుంది, 20-25% కూడా తేడా ఉంటాయి కొన్నిసార్లు. కాబట్టి క్లియర్ గా చూసుకొని నిన్నటి వీడియోలో చెప్పాను. అండ్ అంతకుముందు వీడియోలో కూడా ఐఎన్ఏవిని ఎలా చూసుకోవాలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తోనే ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టాలి. అండ్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్, 2025 నోబెల్ పీస్ ప్రైజ్ ని మరియా కొరీనా గారికి ఇచ్చారు. తనకెందుకు ఇచ్చారు, తన ఒక పాత్ర ఏంటి, అంతలా తన ఏం వర్క్ చేశారు, ఈ ఆస్పెక్ట్స్ ని కొంతసేపు పక్కన పెడితే, నోబెల్ శాంతి బహుమతిని ఎక్కువగా ప్రచారం చేసిన ఒక ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ట్రంప్ అనే చెప్పాలి. చాలా సందర్భాల్లో నేను యుద్ధాల్ని ఆపాను అండ్ ఇండైరెక్ట్ గా వేరే దేశాల వాళ్ళని, చివరికి పాకిస్తాన్ వాళ్ళతో కూడా నోబెల్ శాంతి బహుమతికి తనని నామినీగా మద్దతు తెలిపించుకున్న వ్యక్తి తను. రీసెంట్ గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కి మద్దతు తెలుపుతున్నట్టు కూడా తన స్టేట్మెంట్స్ చేశారు. అండ్ యుఎస్ కి సంబంధించి అఫీషియల్ గా కూడా ట్రంప్ ని నామినేట్ చేస్తున్నట్టు డేటా అయితే కనిపించింది గవర్నమెంట్ లెవెల్లో. అలాంటిది నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇచ్చారో ఫస్ట్ చూడండి. అండ్ టు దిస్ మ్యాటర్ అంటే బాగుండేదేమో, బట్ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడ ఒక విలేకరు అడిగారనమాట, ట్రంప్ ఎన్ని యుద్ధాలు
యుద్ధాలను ఆపారు, ఇవి చేశారు, అవి చేశారు, మరి మీరెందుకు తనకి నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వలేదు అని అడిగినప్పుడు అండ్ ట్రంప్ ఏ రకమైన ఇంపాక్ట్ చూపించారు నోబెల్ శాంతి బహుమతిని డిసైడ్ చేసేటప్పుడు, ఏ వ్యక్తికి ఇవ్వాలని డిసైడ్ చేసేటప్పుడు, ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ మీడియా క్యాంపెయిన్స్ అని మిమ్మల్ని ఎలా ఇంపాక్ట్ చేశాయని అడిగినప్పుడు చైర్మన్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ ఫ్రెడ్నెస్ గారు చేసిన కామెంట్స్, మీరు విన్న క్యాంపెయిన్స్ నోబెల్ పీస్ ప్రైజ్ రిలేటెడ్ గా జరుగుతాయని, కానీ దాని ఎంపిక ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ద్వారా ఉండదని క్లియర్ స్టేట్మెంట్స్ ఈ అవార్డ్ ని ప్రకటించే ఒక గ్రూప్ చైర్మన్ దగ్గర నుంచి అయితే కనిపిస్తున్నాయి. ఇంతకీ నోబెల్ శాంతి బహుమతి వెళ్తున్నది వెనుజులన్ అపోజిషన్ లీడర్ కి మరియా కొరినా గారికి. తను డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీకి పీస్ఫుల్ గా ట్రాన్సిషన్ అవ్వడంలో విశేష సేవల్ని అందించారని, నిరంతరం డెమోక్రటిక్ రైట్స్ ని వాళ్ళ దేశంలో పెంపొందించడానికి ఎంతగానో కృషి చేశారని, అలా తను చేసిన వర్క్ ని రికగ్నైజ్ చేస్తూ నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నట్లయితే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇండియా యుఎస్ రిలేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. మల్టిపుల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి లాస్ట్ 24 అవర్స్ లో, స్పెషల్లీ లాస్ట్ 12 అవర్స్ లో యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇండియా చైనా రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేశారు. బట్ ఇండియా రిలేటెడ్ గా లాస్ట్ లో స్పెసిఫిక్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. తను ఏమంటున్నారంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగడానికి, స్పెషల్లీ రష్యా యుద్ధం చేయడానికి ప్రధానమైన కారణం వాళ్ళకి డబ్బులు వెళ్ళడానికి ఇండియా అండ్ చైనా కలిపి రష్యా దగ్గర ఆయిల్ కొనడం. చైనాను కొంత పక్కన ఉంచుదాం, ఇండియా మాత్రం ఇంకొన్ని వారాల్లో ఆర్ కొన్ని నెలల్లో రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం తగ్గించేయబోతుందని, యుఎస్ దగ్గర నుంచి ఆయిల్ కొనబోతుందని ఇలా తన వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఎక్కడో ఒక క్లారిటీ వాళ్ళకి సర్టెన్ వే ఉండకపోతే ఇండియా ఖచ్చితంగా తగ్గిస్తుందన్న కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సరే మేము స్లోగా తగ్గిస్తామని ఏమైనా మాట ఇచ్చారా మన వాళ్ళు అనేది మనకు తెలియదు. చూడాలి దీని రిలేటెడ్ గా ఎటువంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కమింగ్ టైమ్స్ లో ఉంటాయో. డెఫినెట్లీ ఇది ఒక గ్రీన్ సిగ్నల్. ఇండియా వెనక్కి వస్తుంది, రష్యా నుంచి పక్కకు వస్తుంది, యుఎస్ తో సంబంధాలను పెంచుకుంటుంది, రష్యా రిలేటెడ్ గా ఉంటున్న ఆయిల్ ట్రేడ్ ని తగ్గించుకుంటుంది అని కాన్ఫిడెంట్ గా తను మాట్లాడడం అయితే డెఫినెట్లీ మీరు ఒకసారి వినాలి. ఒక హోప్ అయితే రైజ్ అవుతుంది కదా. దానికి తోడు రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ బయర్స్ గా టర్న్ అయ్యారు. లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ బయర్స్ గా ఉన్నారు. అండ్ సర్ప్రైజింగ్ గా డిఐఎస్ కూడా బయర్స్ గా ఉన్నారు. అంటే మన దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్ బయర్స్ గానే ఉన్నారు, ఎఫ్ఐఎస్ బయర్స్ గానే ఉన్నారు. ఇలా ఐ థింక్ లాస్ట్ 2-3 ఇయర్స్ లో ఎప్పుడు జరగలేదు అనుకుంటా. కన్సిక్యూటివ్ గా 3 రోజులు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు బయర్స్ గా ఉండడం చాలా రేర్ ఇన్సిడెంట్ ఇది. అండ్ దీంతో పాటు నరేంద్ర మోడీ గారి ట్వీట్ నిన్న నైట్ 8:50కి వస్తున్న దాన్ని కూడా మీరు బ్రేక్ డౌన్ చేస్తే, స్పోక్ టు మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ ట్రంప్, కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ హిస్టారిక్ గాజా పీస్ ప్లాన్. సో గాజా పీస్ ప్లాన్ రిలేటెడ్ గా కంగ్రాచులేట్ చేశాను. బట్ దీంతో పాటు ట్రేడ్ నెగోసియేషన్స్ పరంగా గుడ్ ప్రోగ్రెస్ ని అచీవ్ చేశారని ఇండియా యుఎస్ అండ్ క్లోజ్ గా టచ్ లో ఉంటాను కమింగ్ వీక్స్ లో అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, కమింగ్ టైమ్స్ లో ఈ ట్రేడ్ నెగోసియేషన్స్ కి ఇండియాను గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అండ్ యుఎస్ సైడ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. కాబట్టి ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుందన్న ఒక హోప్ అయితే ఈ మధ్య కాలంలో లేదు. బట్ లాస్ట్ 12 అవర్స్ లో నరేంద్ర మోడీ గారు, అక్కడ ట్రెజరీ సెక్రటరీ, ఇరు వర్గాల నుంచి కూడా యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఉన్న ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది అనేలా హోప్స్ రైజ్ అవుతూ ఉండడం, మార్కెట్స్ పరంగా అది మంచి విషయంగా చూడాలి. ఈవెన్ చాలా సెక్టార్స్ కి అది మంచిదే. టెక్స్టైల్ సెక్టార్ అయితే చాలా ఇంపాక్ట్ అయింది యుఎస్ వాళ్ళు వేస్తున్న ఎక్స్ట్రా 25% టారిఫ్ తో. H1B పరంగా ఇక్కడి నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ పరంగా కూడా కొన్ని కఠిన నిర్ణయాలు ఈ మధ్య కాలంలో యుఎస్ వాళ్ళు కావాలనే ఇండియాని టార్గెట్ చేయడానికి తీసుకున్నారు. కాబట్టి ఇష్యూ సార్ట్ అవుట్ అయితే ప్రాబబ్లీ వాటి రిలేటెడ్ గా కూడా ఒక అడుగు వెనక్కి వేసే అవకాశం ఉంటుంది. ఇది త్వరగా సెటిల్ అవడమే ఇండియాకి మంచిదే, ఈవెన్ అది యుఎస్ కి కూడా మంచిదే. ఇందులో భాగంగానే యుఎస్ అంబాసిడర్ సెర్జియో ఇండియాకి రాబోతున్నారని, అక్టోబర్ 9th నుంచి 14th వరకు ఇండియాలో ఉండి ట్రేడ్ నెగోసియేషన్స్ పరంగా డిస్కషన్స్ చేస్తారనేలా అఫీషియల్ గా మనకి యుఎస్ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి 2 days బ్యాక్ యుఎస్ ఇండియాని కావాలనే కార్నర్ చేయబోతుంది. వాళ్ళకి సంబంధించిన అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ AIM-120 ని పాకిస్తాన్ కి అమ్మబోతుందనేలా ఇన్ఫర్మేషన్ కొన్ని ప్లాట్ఫామ్స్ లో మనకు కనిపించింది, మీరు గమనించవచ్చు ఇక్కడ. కానీ దాన్ని అఫీషియల్ గా యుఎస్ వాళ్ళు ఖండించారు. ఇక్కడ చూడొచ్చు ప్రెస్ రిలీజ్ కూడా, మేము ఎటువంటివి అలాంటి ఎయిర్ మిసైల్స్ ని పాకిస్తాన్ కి అమ్మట్లేదని, అవన్నీ రాంగ్ అనేలా యుఎస్ డినై చేస్తూ ఉండడం. ఇది కూడా ఇండియా రిలేటెడ్ ఎక్కడ రిలేషన్స్ కొంత దెబ్బతింటాయో, పాకిస్తాన్ కి అమ్మడం అంటే ఏంటి, ఇండియాకి అగెనెస్ట్ గా వెళ్ళడమే. సో అలాంటిది ఏం లేవని క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండడం కూడా ఆన్ గోయింగ్ ఇండియన్ రిలేషన్స్ ని స్ట్రెంథెన్ చేసుకునే ప్రాసెస్ లో పాజిటివ్ డెవలప్మెంట్ గానే మనం చూడొచ్చు. అండ్ ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటుందని లైట్ తీసుకోవడం కాకుండా పీయూష్ గోయల్ గారు చేసిన ఇంపార్టెంట్ కామెంట్స్ ని గమనించాలి. ఇక్కడ మనకు ట్రేడ్ అండ్ కామర్స్ మినిస్టర్, తను సెంట్రల్ మినిస్టర్, తను ఏం మాట్లాడుతున్నారు, గ్లోబల్ గా ఉన్న ఏ పవర్ కూడా ఇండియాని బై 2047 లోపు డెవలప్డ్ కాకుండా అడ్డుకోలేదని, అంటే డెవలప్డ్ నేషన్ కాకుండా, మనం ఎప్పటి నుంచో డెవలపింగ్ కదా, డెవలప్డ్ నేషన్ బై 2047 లో అవుతామని స్ట్రాంగ్ కామెంట్స్ అయితే తను చేస్తున్నారు. ఆల్మోస్ట్ 35 ట్రిలియన్ ఎకానమీకి 2047 లోపు ఇండియా వెళ్తుంది అంటున్నారు. ప్రెసెంట్ మనం 4 ట్రిలియన్ ఎకానమీ. సో 2025 లో 4 ట్రిలియన్ ఎకానమీ, 2047 లో 35 ట్రిలియన్ ఎకానమీ. అంటే ఆల్మోస్ట్ 22 years గ్యాప్. 4 నుంచి 35 ట్రిలియన్ ఈ లోపు గ్రో అయిందంటే 10 to 10.5% దగ్గరగా CAGR తో మన ఇండియన్ జీడిపి గ్రో అయిండాలి. ఇండియన్ జీడిపియే 10 to 10.5% తో గ్రో అయితే స్టాక్ మార్కెట్స్ 1.5 to
టైమ్స్ ఎక్కువ పెరుగుతాయి జీడిపి కంటే. దాని అర్థం స్టాక్ మార్కెట్స్ కమింగ్ నెక్స్ట్ 1 అండ్ స్పెషల్లీ 2 డికేడ్స్ లో, నెక్స్ట్ 10 and 20 ఇయర్స్ లో తను చెప్తున్న కామెంట్స్ నిజమైతే మాత్రం చాలా పెద్ద మొత్తంలో వెల్త్ ని ఇన్వెస్టర్స్ కి క్రియేట్ చేస్తాయి. యూజువల్లీ ఏ కంట్రీ పడితే ఆ కంట్రీ వాళ్ళ ఎకానమీ గురించి అలాంటి కామెంట్స్ ఏం చేయదు. మీరు ఎప్పుడైనా ఇతర దేశాలకు సంబంధించిన లీడర్స్ వాళ్ళ కంట్రీకి సంబంధించి నెక్స్ట్ 10-20 ఇయర్స్ లో ఇలా గ్రో అవుతామని ఇలా స్ట్రాంగ్ కామెంట్స్ ని చూసారా? చేస్తున్నారంటే జరిగిపోతుందని కాదు, ఒక ప్రొజెక్షన్ ఉందంటే పాసిబిలిటీకి కనీసం మినిమం హోప్ ఉంటేనే చేస్తారు. అలా వేగ్ స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఉండవని మనం ఏమాత్రం నమ్ముతున్నా మార్కెట్స్ చాలా మంచి లాభాలని కమింగ్ టైమ్స్ లో ఇస్తాయి. బట్ ఇన్ షార్ట్ టర్మ్ ట్రంప్ కూడా సాల్వ్ అవుతున్నట్టే కనిపిస్తుంది. బట్ హూ నోస్, రాత్రికి రాత్రి ఏదైనా జరగచ్చు. కాబట్టి ఏదైనా అన్సర్టనిటీ ఉంటున్నా గుర్తుంచుకోండి, టెంపరీ ఈవెంట్స్ అన్ని కూడా మార్కెట్ లో అవకాశం ఇస్తున్నట్టే, డబ్బులుంటే కొనుక్కోవడానికి మీకు ఛాన్స్ ఇస్తున్నట్టే. లేకపోతే వెయిట్ చేయండి, ఎలాగో డబ్బులు పెట్టుంటారు కదా, మంచి వెల్త్ ని మీకు ఒక పాయింట్ ఆఫ్ ఏజ్ వచ్చే టైం కా లేకపోతే మీ పిల్లల టైం కా ఇండియన్ మార్కెట్స్ మనకి మంచిగా ఇస్తాయి. కొంచెం పేషెన్స్ తో ఉండాలి. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే వాళ్ళ కొంత రెడ్ లోనే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొన్ని అంటే యూరోపియన్ మార్కెట్స్ అలానే ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ అలానే ఉన్నాయి, మెజారిటీ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్ కూడా అలానే ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ నిన్న మంచిగా ఆల్ టైమ్ హైస్ ని కొట్టి అక్కడి నుంచి మైనర్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట, సార్ట్ ఆఫ్ మైనర్ ప్రాఫిట్ బుకింగ్. హైస్ నుంచి చూస్తే మంచిగానే డ్రాప్ అయ్యాయి, మళ్ళీ ఇంకొంత రికవర్ అయ్యాయి. సో చూడాలి మరి. రీసెంట్ గా ఫామ్ అయిన $51 ఫర్ సిల్వర్ పర్ ఔన్స్ చెప్తున్నాను, $51. అండ్ గోల్డ్ అయితే 4050 దగ్గరికి వెళ్ళినట్టుంది, అక్కడి నుంచి స్లైడ్ అయింది. అవే టాప్ గా ఉంటాయా? ఈ టాప్ కూడా బ్రేక్ అవుతుందా నెక్స్ట్ కమింగ్ డేస్ లో? ఈ టాప్స్ కూడా బ్రేక్ అవుతాయని చూడాలి. నేనైతే అవే టాప్ గా ఉండి కొద్ది నెలలైనా మార్కెట్ లో అవి కన్సాలిడేట్ అయితే యుఫోరియా కొంత తగ్గుతుంది మార్కెట్ లో. లేదంటే గోల్డ్ సిల్వర్ ఎలా అయిపోయిందంటే ఒక పెన్నీ స్టాక్స్ లాగా అయిపోయి రోజు పెరుగుకుంటూ పోవడం. హిస్టారికల్ గా మనం ఎప్పుడు అంత యుఫోరియాని గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అయితే నాకు తెలిసి చాలా రేర్ గా మనం చూస్తుంటాం ఇప్పుడున్న యుఫోరియాని. చూద్దాం అట్లీస్ట్ ఇప్పుడైనా కూల్ ఆఫ్ అయిందా లేదా గోల్డ్ అండ్ సిల్వర్, నెక్స్ట్ కొద్ది రోజుల్లో తెలుస్తుంది. సెంట్రల్ బ్యాంక్స్ ఒక యాక్టివిటీని కూడా ట్రాక్ చేస్తూ వస్తున్నాను. అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్ డేటా ఉన్నా సరే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో నేను మీకు అది అప్డేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ పెరగడానికి ప్రధానమైన కారణం ఆ పెద్ద మనుషులే, స్పెషల్లీ ఇండియా అండ్ చైనాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్. అండ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా రీసెంట్ లాస్ట్ 3 days నుంచి బయర్స్ గా ఉన్నారు. లాస్ట్ 3 years ఐ థింక్ ఇది ఫస్ట్ టైం ఇలా జరగడం. అండ్ యుఎస్ ఫెడ్ చైర్మన్ దగ్గర నుంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉంటాయంటే అలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏం తన దగ్గర నుంచి రాలేదు. అండ్ ఈ మంత్ మనకి ఎండింగ్ లో 28th 29th లో మీటింగ్ అయితే ఉంటుంది. మోస్ట్లీ రేట్ కట్ నే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అండ్ సెక్టార్ వైజ్ గా చూస్తే ఇవాళ ఫార్మా సెక్టార్ స్ట్రాంగ్ గా పెరిగింది కదా. బయోసెక్యూర్ యాక్ట్ ని యుఎస్ లో అప్రూవ్ చేశారు, యుఎస్ సెనెట్ లో అది అప్రూవ్ అయింది. దీని రిలేటెడ్ గా మనం న్యూస్ అప్డేట్స్ లో మాట్లాడుకుందాం. దాని కారణంగా ఫార్మా పెరిగింది. అండ్ ఐటీ స్పేస్ డ్రాగ్ అయితే చేయలేదు ఇవాళ, అంత ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ఏం టీసీఎస్ కాదు, బట్ డ్రాగ్ కూడా అవ్వలేదు. దాని కారణంగా ఇంపార్టెంట్ లెవెల్స్ అబోనే మార్కెట్ ఇవాళ క్లోజ్ అయింది. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి ప్రాబబ్లీ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ఏదైనా ఫర్దర్ అనౌన్స్మెంట్స్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి అనౌన్స్మెంట్ ఏదైనా వచ్చింది అనుకోండి ఈ వీకెండ్ లో కానీ కమింగ్ డేస్ లో కానీ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ సార్ట్ అవుట్ అవబోతున్నాయని, అది ఇంకొక ఫ్రెష్ లెగ్ ఆఫ్ మార్కెట్ మూవ్ ని ట్రిగ్గర్ చేస్తుంది. ఎందుకంటే స్టిల్ ఇంకా మార్కెట్ లో 93% నెట్ షార్ట్స్ అయితే ఉన్నాయి. అవి అసలు కదలట్లేదు, అవి ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. ఎనీ పాజిటివ్ బిగ్ ట్రిగ్గర్ ఆ షార్ట్స్ ని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ లోపు కంపెనీస్ పోస్ట్ చేసే నెంబర్స్ కూడా మార్కెట్ రిలేటెడ్ గా డైరెక్షన్ ని డిసైడ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. సెప్టెంబర్ మ్యూచువల్ ఫండ్ డేటా అప్డేట్ అవుతుంది. నెట్ ఈక్విటీ ఇన్ఫ్లో, సో స్టాక్ మార్కెట్ లోకి వస్తున్న ఇన్ఫ్లో మాత్రం డెట్ కాదు, మిగిలినవి కాదు. ఈక్విటీ పరంగానే చూస్తే మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కొంత డౌన్ అయినట్టు కనిపిస్తుంది. ఈ రీసెంట్ మంత్ లో కేవలం 30,405 కోట్లు మాత్రమే వచ్చాయని, అదే అంతకు ముందు నెలతో చూస్తే అంతకు ముందు నెల 33,000 కోట్ల దగ్గరగా మార్కెట్ లోకి డబ్బులు తీసుకొచ్చిందని మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో సెప్టెంబర్ మ్యూచువల్ ఫండ్ డేటా వీక్ గా ఉందని ఎలా ప్రైమరీగా మనకు కనిపిస్తుంది కదా. సెగ్మెంట్ వైడ్ గా మీరు డివైడ్ చేశారంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ఆగస్ట్ తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ లో ఎలాంటి ఇన్ఫ్లోస్ ఉన్నాయనేది గమనించొచ్చు. టోటల్ ఏఈఎం స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది ఆగస్ట్ తో పోలిస్తే. సెప్టెంబర్ లో ఈక్విటీ రిలేటెడ్ గా ఇన్ఫ్లో తగ్గినట్టు క్లియర్ గా ఉంది. మరి ఏ ఇన్ఫ్లోస్ పెరిగాయి చూడండి. ఇక్కడ గోల్డ్ ఇన్ఫ్లోస్, గోల్డ్ ఈటీఎఫ్ పరంగా ఫండ్స్ పరంగా ఆగస్ట్ నెలలో 2,859 కోట్లు మాత్రమే పెడితే సెప్టెంబర్ లో 8,363,000 కోట్లు పెట్టారు. లిక్విడ్ ఫండ్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గానే డబ్బులు వచ్చాయి. సో వీటి కారణంగా ఓవరాల్ ఏఎం స్ట్రెంథన్ అయింది. బట్ ఈక్విటీ ఇన్ఫ్లోస్ మాత్రం మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో కొంత వీక్ గానే ఉన్నాయి. బట్ ఎస్ఐపి మాత్రం తగ్గడమే లేదు. 28,265 crore ఆగస్ట్ నెలలో ఉంటే సెప్టెంబర్ లో 29,361 crore దగ్గరగా ఎస్ఐపి ఫ్లో అవుతూ ఉండడం
ఉండడం రీటైలర్స్ ఒక డిసిప్లైన్ ని స్ట్రాంగ్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఈ డబ్బులే నెక్స్ట్ రేపు మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా మార్కెట్ లో నీడ్ ఉందనుకుంటే పెట్టగలిగేది. 29,361 కోటి నెలకి పెడుతున్నారు రీటైలర్స్ ఎస్ఐపి రూపంలో మార్కెట్ లో. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ యుఎస్ సెనెట్ దగ్గర నుంచి కనిపిస్తుంది. యుఎస్ సెనెట్ వాళ్ళు బయోసెక్యూర్ యాక్ట్ ని పాస్ చేశారు. ఇది ఇండియన్ సిడిఎంఓ స్పేస్ పరంగా బిగ్ పాజిటివ్ గానే చూడాలి. ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది డిసెంబర్ 2023 లో. ఏ లాజిక్ తో ఇంట్రడ్యూస్ చేశారంటే ఫారెన్ లో స్పెషల్లీ చైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యుఎస్ కి సంబంధించిన హెల్త్ కేర్ స్పేస్ మీద ఉండకూడదు, తగ్గించాలని. కాంట్రాక్ట్ డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ అనే కాదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఏపీఐ అండ్ క్లినికల్ టెస్టింగ్ పరంగా కూడా చైనాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ యుఎస్ మీద తగ్గించాలనే ఆలోచనలో ఈ బయోసెక్యూర్ యాక్ట్ ని తీసుకొచ్చారు. చైనాకి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలంటే అలాంటి క్యాపబిలిటీస్ ఉన్న ఇంకొక కంట్రీకి ఆపర్చునిటీ వెళ్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా. సిడిఎంఓ స్పేస్ రిలేటెడ్ గా ఆఫ్టర్ చైనా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఈ స్పేస్ లో ఇస్తున్నది. కొన్ని కంట్రీసే, అందులో ఇండియా టాప్ రేస్ లో ఉంటుంది. కాబట్టి చాలా కంపెనీస్, సిడిఎంఓ కంపెనీస్ దీని కారణంగా లాభపడతాయి. యుఎస్ తీసుకున్న బయోసెక్యూర్ యాక్ట్, పాస్ అయిన బయోసెక్యూర్ యాక్ట్ కారణంగా లాభపడతాయని ఇవాళ సిడిఎంఓ స్పేస్ లో మనకి మూవ్ అయితే కనిపించింది. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా చాలా సార్లు నేను మీతో డిస్కస్ చేశాను. ఈవెన్ సెప్టెంబర్ 25 కూడా ఇండియా రిలేటెడ్ గా సిడిఎంఓ స్పేస్ పరంగా ఉంటున్న ప్లేయర్స్ ఎవరెవరు, వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ ఏంటి అండ్ వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ మాలిక్యూల్స్ ఏంటి, వాళ్ళ కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఎస్టిమేట్స్ ఏంటి, అవి ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుందని అనలిస్ట్ల ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఉంటున్నా ఒక ఇంపార్టెంట్ షీట్ మీకు షేర్ చేశాను. అది వీలైతే మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే మీకు మన వాట్సాప్ ఛానల్లో రీసెంట్ గా పెట్టిన పోస్ట్ కి మీద ఇంకో పోస్ట్ ఉంటుంది 25 సెప్టెంబర్ న, అక్కడ ఉంటుంది హెచ్డి క్వాలిటీ. అదైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అందులో మీకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఏదైనా ఇతర ఛానల్ మీకు మన పేరుతో కనిపించి డబ్బులు అడుగుతున్నా, ఏదైనా మీకు బై అండ్ సెల్ చెప్తున్నా సరే అది మన ఛానల్ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నేను బిఎస్సి మాక్ ట్రేడింగ్ పరంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని చెప్పాను కదా. వివిధ ప్లాట్ఫామ్స్ లో రేపు అక్టోబర్ 11th మల్టీ సెగ్మెంట్స్ లో బిఎస్సి మాక్ ట్రేడింగ్ అనేది జరగబోతుందని. యూజువల్ గా మార్కెట్ ఏ టైంలో అయితే ఉంటుందో అలాగే మార్కెట్ 9:15 కి ఓపెన్ అయి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుందనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ పిఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా ఇది మంచి వార్తే. వీళ్ళ రిలేటెడ్ గా మేజర్ క్లయింట్ కుమియాయ్ వాళ్ళు ఉన్నారు కదా, కుమియాయ్ కెమికల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫుల్ ఇయర్ గైడెన్స్ ని 6.1% పెంచారు. సో వీళ్ళు పెంచితే పిఐ ఇండస్ట్రీస్ కి ఏంటి లాభం? ఎగ్జాంపుల్, నేను మీ దగ్గర క్లయింట్ అనుకోండి, లైక్ మీ దగ్గర ఉన్న కెమికల్స్ నేను కొనుక్కుంటున్నాను అనుకోండి, నా బిజినెస్ పెరుగుతుంది అని నేను చెప్పానంటే దాని అర్థం ఆ బిజినెస్ పెరగాలంటే నాకు కావాల్సిన మెటీరియల్, ఆ కెమికల్ కూడా పెరగాలి కదా, నేను ఎక్కువగా తీసుకోవాలి కదా. అలా అయితే మీ బిజినెస్ కూడా పెరుగుతుంది కదా. కాబట్టి నేను పెరుగుతున్నాను అంటేనే మీతో నేను సేల్స్ ని పెంచుకుంటానని. కాబట్టి ఆటోమేటిక్ గా పిఐ ఇండస్ట్రీస్ కూడా ఇది మంచి వార్తే. గుడ్ లక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు 500 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ట్రిపుల్ చేసుకోబోతున్నారని. ప్రెసెంట్ ఉంటున్న 1.5 lakh నుంచి 4 lakh ఎంటీ షెల్స్ పర్ ఇయర్ దగ్గరగా 1 year లో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ, అంటే ఎక్స్పాండ్ చేసుకుంటూ డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ కంపెనీగా వీళ్ళు ఎదగబోతున్నట్లయితే చెప్తున్నారు. జాష్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి సెప్టెంబర్ లో 40 crores ఆర్డర్స్ లభించాయని. అందులో 25 crores ఏమో ఇండియా నుంచి, 15 crores ఏమో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి లభించినట్టు. దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 869 crore దగ్గరికి రీచ్ అయిందని అప్డేట్ చేస్తున్నారు. కెపాసిటీ ఇన్ఫ్రా వాళ్ళకి 542 crore 37 lakhs విలువ చేసే ఆర్డర్ ఐఐటి బాంబే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. అండ్ ఈ స్మాల్ కంపెనీ పవర్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీకి 102 crore 78 lakhs విలువ చేసే ట్విన్ ఆర్డర్స్ అజ్మీర్ డిస్కామ్ వాళ్ళ దగ్గర నుంచి లభించాయని. నెక్స్ట్ 15 months లో వీటిని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఈ సోనా కామ్స్టర్ వాళ్ళు న్యూరా రోబోటిక్స్ వాళ్ళతో పార్ట్నర్ అయి హ్యూమనాయిడ్ అండ్ ఇండస్ట్రియల్ రోబోట్స్ పరంగా వర్క్ చేయబోతున్నారని ఇలా చెప్తున్నారు. ఏంటి న్యూరా రోబోటిక్స్ కంపెనీ? ఇది జర్మనీకి సంబంధించింది. ఇండస్ట్రియలైజ్ రోబోట్స్ ని, హ్యూమనాయిడ్స్ ని ఇండియా అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో తయారు చేయడానికి వీళ్ళు సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళతో టైఅప్ అయి బిజినెస్ చేస్తారని ఇలా చెప్తూ ఉండడం. రోబోటిక్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఫీల్డే, బట్ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయో చూడాలి. బట్ యూటిలైజేషన్ ఏ ఇండస్ట్రీస్ లో ఎలా ఉంటుంది, యాజ్ ఆఫ్ నో ఫుల్లీ మెచ్యూర్డ్ స్పేస్ కాదు కాబట్టి మార్కెట్ కూడా పెద్దగా ఇవాళ ఎగ్జైట్ అవ్వలేదు. బట్ డెవలప్మెంట్ అయితే ఫ్యూచరిస్టిక్ అండ్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎల్జీ ఐపీఓ 8,000 కోట్లు మాకు ఇవ్వండి ఐపీఓలో అని అడిగితే మన వాళ్ళందరూ కలిసి 4 లక్షల కోట్లకి పైగా సబ్స్క్రిప్షన్ ని తీసుకొచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ మార్కెట్ ఒక ఐపీఓ ఇంతలా క్రాస్ అవ్వడం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ని కూడా బీట్ చేసింది. కంపారిజన్ కి నీడ్ లేదు, బట్ సోషల్ మీడియాలో అంతా ఎలా సర్క్యులేట్ అవుతుందంటే పాకిస్తాన్ కరాచీ ఉంది కదా, వాళ్ళ మార్కెట్, స్టాక్ మార్కెట్, ఎంటైర్ స్టాక్ మార్కెట్ 4 లక్షల కోట్లు. జస్ట్ ఈ ఐపీఓలో లాక్ అయిన ఇండియన్ ఇన్వెస్టర్స్ అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ చూపించిన ఇన్వెస్టర్స్ ఒక మనీయే 4 లక్షల కోట్లు.
సో ఒక ఐపీఓ ఆ ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ అంతా సమానమని, ఇది ఇండియా ఒక గ్రోత్ అనేలా చాలా దగ్గర కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ రియల్లీ వాళ్ళతో అసలు కంపేర్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. బట్ డేటా ఇంట్రెస్టింగ్ గా ఉండేసరికి మెన్షన్ చేశాను. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళు వాళ్ళ Q2 రిజల్ట్స్ ని అక్టోబర్ 15th ని డిక్లేర్ చేస్తారన్నారు. అండ్ దాంతో పాటు బోనస్ షేర్స్ కూడా ఇష్యూ చేస్తారని చెప్తున్నారు అక్టోబర్ 15th న. సో హెచ్డిఎఫ్సి ఏఎంసీ నెంబర్స్ తో పాటు బోనస్ కూడా ఇవ్వబోతుందని ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది. నాట్కో ఫార్మా రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ ఢిల్లీ హైకోర్టు నుంచి వస్తుంది. వీళ్ళకి అగేనెస్ట్ గా స్విస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వేసిన పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది, డిస్మిస్ చేసింది. స్పైనల్ మస్కులర్ అట్రోపీ రిలేటెడ్ గా ఉండే ఆ పర్టికులర్ డ్రగ్ కి సేల్ చేసుకునే జెనరిక్ వెర్షన్ ని తీసుకురాగలిగే అధికారం నాట్కో వాళ్ళకి ఉందనేలా వాళ్ళ పక్కనే తీర్పు ఇస్తూ ఉండడం. ఆల్మోస్ట్ ఆ డ్రగ్ ఒక ప్రైస్ 15,900 రూపాయలు అనమాట, 15,900 రూపీస్. సో చాలా ఇంపార్టెంట్ డ్రగ్, స్పైనల్ మస్కులర్ అట్రోపీ రిలేటెడ్ గా యూస్ చేసే డ్రగ్. పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తుండడం, స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. సరే మరి ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.